ధర్మంలో గోమాతకు ఉన్న విశిష్టతను చాటి చెబుతూ ఆవును జాతీయ జంతువుగా గుర్తించాలని కోరుతూ నిర్మల్ జిల్లాలో ఒక గొప్ప సంకల్పం మొదలైంది. గోసేవా సమితి ఆధ్వర్యంలో రాబోయే ఏప్రిల్ 27వ తేదీన గోమాత గౌరవ దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రతి ఒక్క గోప్రేమికుడు ఈ ఉద్యమంలో భాగస్వామి కావాలని వారు ఆకాంక్షించారు. భారతీయ జీవన విధానంలో గోవు కేవలం ఒక జంతువు మాత్రమే కాదు, అది కోట్ల మంది భారతీయుల ఆరాధ్య దైవం. 33 కోట్ల దేవతలకు నిలయమైన గోమాతను రక్షించుకోవడం మన ధర్మం. అందుకే ఏప్రిల్ 27న ఉదయం గోప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు ప్రజలందరూ తమ పరిధిలోని తహసీల్దార్ లేదా బ్లాక్ కార్యాలయాలకు తరలి రావాలని సమితి కోరింది. అక్కడ తహసీల్దార్ లేదా సబ్ డివిజనల్ అధికారుల ద్వారా భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్ మరియు ముఖ్యమంత్రి గారి పేరిట అధికారికంగా దరఖాస్తులను సమర్పించనున్నారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం గోవును కేవలం పశువుగా చూడకుండా జాతీయ గౌరవానికి చిహ్నంగా మార్చడమే. ఆవు పాలు, పంచగవ్యం మానవాళి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నాయని, వ్యవసాయ రంగానికి గోసంపద వెన్నుముక్క అని మేడిసెమ్మె రాజు ఈ సందర్భంగా గుర్తు చేశారు. నిర్మల్ జిల్లా నుంచి గొంతెత్తిన ఈ చైతన్యం దేశమంతటా మారుమోగాలని, ప్రభుత్వం తక్షణమే స్పందించి గోమాతకు జాతీయ జంతువు హోదా కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి గ్రామం నుండి ప్రతి పట్టణం వరకు గోభక్తులందరూ ఈ వినతి పత్రాల సమర్పణ కార్యక్రమంలో పాల్గొని భవిష్యత్తు తరాలకు గోవు యొక్క విలువను చాటి చెప్పాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ గిల్లి విజయ్ కూనా, లింగయ్య సుంకరి, సాయి పట్టే, మహేందర్, గవాస్కర్, భూపేష్ మరియు గోప్రేమికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ గిల్లి విజయ్ కూనా, లింగయ్య సుంకరి, సాయి పల్దే, మహేందర్, గవాస్కర్, భూపేష్ మరియు గోప్రేమికులు పాల్గొన్నారు. గోహత్య నిషేధం చేయాలనే ఒక ఉద్దేశంతో ఈ నెల 27వ తారీఖు నాడు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున సంతకాల సేకరణ ద్వారా వెళ్ళినటువంటి ఈ పత్రాలతో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఎంఆర్ఓ వారిని కలిసే కార్యక్రమాన్ని ఈ నెల 27వ తారీఖు నాడు ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అదే రకంగా కలెక్టర్ గారి దగ్గర కూడా ఈ యొక్క సంతకాలు చేసినటువంటి పత్రాలతో పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళే కార్యక్రమం, దాని ద్వారా గవర్నర్ని కలిసి తద్వారా రాష్ట్రపతిని కలవడము, తద్వారా పెద్ద ఎత్తున సుమారుగా 40 మంది స్వాములు ఆమరణ నిరాదీక్ష చేస్తున్నారు. గోహత్య నిషేధించాలి. ఈ గోహత్య వలన మనకు ఉన్నటువంటి పెద్ద పశు సంపద ఇవల్ల దూరం అవుతుంది. గోవులను హత్య చేసిన కారణంగా అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఇవాళ గోవు వలన, గోవు యొక్క పాలు వలన కావచ్చు, పేడ వలన కావచ్చు, అనేక ఉపయోగాలు ఉన్నాయి. అటువంటి ఉపయోగాలు లేకుండా ఇవాళ రాబోయే రోజుల్లో ఈ దేశానికి ప్రమాదకరం కాబట్టి గోహత్యలు నిషేధించాలని చెప్పి పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో ఉద్యమాలు కూడా ఉన్నాయి. కాబట్టి నిర్మల్ పట్టణంలో ఏదైతే 7 స్థలాల్లో గోవులని విచ్చలవిడిగా కోస్తున్నటువంటి స్లాటర్ హౌజులు ఉన్నాయో అవి వెంటనే మూసివేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున నిర్మల్ పట్టణ ప్రజలు, హిందూ సమాజం అంతా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేసే కార్యక్రమం కూడా ఈ ఆలోచనలో ఉంది. కాబట్టి వెంటనే కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఏదైతే నిర్మల్ పట్టణంలో ఉన్నటువంటి ఈ స్లాటర్ హౌజులని మూసివేయాలి. పర్మిషన్ లేకుండా విచ్చలవిడిగా ఎటువంటి సర్టిఫికెట్ లేకుండా ఇష్టానుసారం కోస్తున్నటువంటి గోవులను ఆపాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి రాబోయే 27వ తారీఖు ఏప్రిల్ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున మనం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మన యొక్క ఆందోళన తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. గోవులను రక్షించుకోవాల్సినటువంటి అవసరం కూడా మనకు ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై గోమాత, జై